నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఈ కోర్మన్పాలెం నగరంలో మాతృశ్రీ కాలనీలో సర్వే నంబరు 27లో ఉన్న ప్లాట్ ఓనర్స్ అందరం ఈరోజు ఇక్కడ సమావేశమై ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఇటీవలే వార్తాపత్రికల్లో దీనికి సంబంధించిన వార్తలు వచ్చాయి. అందులో కొన్ని సరైనవి కాదు. దానికోసం వివరణ ఇద్దామని ఈరోజు ఇక్కడ మేము సమావేశం అయ్యాం. ఇందులో నా పేరు కండాస వెంకట్రావు, వరప్రసాద్ గారు. మొన్న వచ్చిన వార్తల్లో వార్తాపత్రికల్లో వార్తలు ఏంటంటే ఈ సర్వే నంబర్లో భూ కబ్జాదారులు భూ కబ్జా చేస్తున్నారని చెప్పి వచ్చాయి వార్తలు. అదిని తర్వాత మరుసటి రోజు వచ్చిన వార్త ఏంటంటే కూటమి నాయకులు అండదండలతోని భూ కబ్జాదారులు కబ్జా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. దాని మీద వివరణ ఇద్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే మేమంతా గత 40 ఏళ్ళు పైగా ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్న ప్లాట్ ఓనర్స్ అండి. అందరూ 45 ఇయర్స్ 1980, 82 ఆ ప్రాంతంలో కొనుక్కున్నవి. అందరి దగ్గర రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఉన్నాయి. సేల్ డీడ్స్ అన్నీ కూడా మీరు వెరిఫై చేయొచ్చు. చూపెట్టండి. రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఇవన్నీ కూడా మా ప్లాట్లవి చూడండి. కూడా భూ కబ్జాదారులం కాదండి. అందరం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వేరే వేరే ప్రాంతాల్లో బతికే వాళ్ళం. ఎవరు కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళం ఎవరూ లేవు. అందరు కూడా వేరే వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని. తర్వాత వార్తలు వచ్చాయి కూటమి నాయకులు అండదండలతో ఇక్కడ భూ కబ్జా జరుగుతుందని. కూటమి నాయకులే కాదు, ఇతర ఏ రాజకీయ పార్టీ ఏ నాయకులకి కూడా ఇందులో ప్రమేయం లేదండి. మేమంతా ప్లాట్ ఓనర్స్మి. గత 40 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా బాధలు పడుతున్నాం. మేము దీనికోసం పోరాటం చేస్తున్నాం. ఇంకా వివరాల్లోకి వెళ్తే మేమంతా కూడా ఈ సర్వే నంబర్ 27లోని మొత్తం 65 మంది ప్లాట్ ఓనర్స్ అండి. 65 ప్లాట్ ఓనర్స్ 1980లో మేము ప్లాట్లు కొనుక్కున్నాం. శ్రీ మాతృశ్రీ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ వారి దగ్గర మేము ప్లాట్లు కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత మాకు రిజిస్ట్రేషన్ జరిగింది. పక్కా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మేము వెంటనే ఇందులో షెడ్లు కట్టుకున్నాం. అందరం ఎవరి ప్లాట్లో వాళ్ళం షెడ్లు కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత అప్పట్లో మాకు ఆ షెడ్లు ఉండేవి. మాకు ఆ కరెంటు కనెక్షన్లు కూడా కొంతమందికి ఉండేవి. అవన్నీ కూడా ఉండేవి. తర్వాత ఏం జరిగిందంటే మేము కొనుక్కునే చాలా చక్కగా సంతోషంగా ఉన్నాము. చాలామంది ప్లాట్ ఓనర్స్ వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ డీడ్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత మేము కొనుక్కున్న 24 సంవత్సరాల తర్వాత ఇది ప్రభుత్వం భూమి అని అప్పుడు చెప్పారు. మేము కొనుక్కున్న 24 సంవత్సరాల తర్వాత ఆ రోజు నుంచి కూడా మేము పోరాడుతూనే ఉన్నాం. ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, ఏ ఆఫీస్కి చెప్తే ఆ ఆఫీస్కి తిరుగుతూనే ఉన్నాం మేము. అయితే ఏ ఆఫీస్కి వెళ్ళినా కాగితం రాసి ఇవ్వండి అని చెప్పి కాగితం తీసుకుంటున్నారు. మా బాధ చెప్పుకోవడానికి ఎక్కడ అవకాశం, మా సమస్యలు మేము ఏ రకంగా కొన్నాం, ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాం అన్నది ఎవరు కూడా ఎక్కడా వినిపించుకోలేదు. ఇంట్లో మటుకు కాగితాలు బస్తాలు తయారవుతున్నాయి. అయితే మాకు మొట్టమొదటిసారిగా మా బాధ ఏంటి, మేము ఎలాగ స్థలాలు కొనుక్కున్నాం, వాటిని కాపాడుకోలేక ఎలాగ ఇబ్బంది పడుతున్నాం, ఇవన్నీ కూడా మేము చెప్పుకోవడానికి మొట్టమొదట మాకు అవకాశం దొరికింది. ఈ మధ్య మన ఇప్పుడున్న ప్రభుత్వం వారు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు. ఆ రెవెన్యూ సదస్సుల్లో మేము మా సమస్యని చెప్పుకోవడం జరిగింది. చెప్పుకున్న తర్వాత రెవెన్యూ అధికారులు ఏంటంటే మీ పరిశీలించి మీకు తగిన ఏదైతే చర్య తీసుకోవాలో అది తీసుకుంటామని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు మాకు ఏది జరగలేదు. తిరగా ఈ మధ్య అదే ఈ పేపర్లో ఈ కథనాలు రాయగానే మన గాజువాక ఆర్ఐ మేడం గారు వచ్చి పాత షెడ్లు వదిలేసి కొత్తగా కడుతున్నవి కొన్ని షెడ్లు పడగొట్టించారు. ఎంత కాలయ్యేలా ప్రాధేయపడినా కూడా ఆవిడ వినిపించుకోలేదు. ఆ షెడ్ కొట్టేయడం జరిగింది.